మేమెందుకు ఇక్కడ నుంచి కదలాలి? ఆమెకి ఏ రైట్ ఉంటుందని ఆమె ఇక్కడ వచ్చి ఇల్లు ఇస్తే రిజిస్ట్రేషన్ అనేది ఒకటి జరుగుతుంది కదా. ఈయన దగ్గర లేకపోయినా రిజిస్టర్ ఆఫీస్లో మనకు ఆ కాపీ దొరుకుతుంది కదా. ఫ్యాక్టరీ చేశారు, ఓకే, ఇల్లు చేశారా లేదా, ఈ ఇంటికి ఆయనకి ఓకే ఆయన ఉండడానికి రైట్ ఉంది, కానీ మేము ఉండకూడదు అనడానికి రైట్ లేదు ఆయనకి. ఇది మా మమ్మీ డబ్బులతో కట్టిన ఇల్లు, ఇది మాకు కూడా హక్కు ఉంది ఈ ఇంటి మీద, మేము ఇక్కడే ఉంటాం, మేము ఎక్కడికి కదిలేదు లేదు. నాకు ప్రూఫ్ ఉంది కదా, నాకు ప్రూఫ్ ఉంది కాబట్టి నాకు హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు నాకు అతను అమౌంట్ ఇవ్వాలి, నాకు ఒక అగ్రిమెంట్ కాపీ రాసి ఇచ్చారు, నాకు ఒక కాపీ రాసి ఇచ్చారు, నా దగ్గర ఉంది. మరి నా దగ్గర ప్రూఫ్ ఉందంటే నాకు అది హక్కు ఉంటుంది కదండి. ఆ ఇల్లు మీద నాకు హక్కు ఉండదా? సైట్ ఓన్లీ రిజిస్ట్రేషన్ అతని పేరు మీద చేసుకున్నారు. ఎంతమంది కలిసి ఈ హౌసెస్ 4-5 ఫ్లాట్లు కట్టుకోరా? ఒక ఫ్లోర్ ఒకరికి, ఒక ఫ్లోర్ ఒకరికి. ఇల్లు శ్రీనివాస్ గారి పేరు మీద ఉంది, ఎస్. నా పేరు మీద ఇల్లు లేదు. ఇల్లు కట్టి ఉంటాను పైన. మరి ఎక్కడ ఉండాలి ఇప్పుడు నేను? ఇష్టం వచ్చినా నువ్వు బ్లేమ్ చేసి ఇష్టం వచ్చినా నువ్వు రోడ్డుని పెడితే నేను పిల్లలు అక్కడ వెళ్ళి పై ఫ్లోర్లో ఒక ఇంట్లో ఉంటాము. నేను ఆ పిల్లలు పై ఫ్లోర్లో ఒక ఇంట్లో ఉంటాము. నేను ఉంటాను అక్కడ. శ్రీని గారికి ప్రాబ్లం ఉంటే వైఫ్తో చూసుకోమానండి, లేకపోతే శ్రీని గారు వెళ్తారంటే అక్కడికి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోమానంటే నేను అక్కడే ఉంటాను పిల్లలతో.